गिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః. శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ, అప్పుడే పుట్టినటువంటి శిశువు మనన తాంబూలాన్ని సమర్పించటం చాలా ఆనందంగా ఉంది. పుట్టిన పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఇవాళ పుట్టినరోజు నాడు ఈ పువ్వు యొక్క పరిమళాన్ని మనం అందరం కూడా ఆస్వాదించాం. ముందుగా మన మంజులకి జన్మదిన శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మంగళాశాసనాలు. మాకు మా ప్రిన్సిపల్ గారు ఉండేవారు, కాలేజ్ ప్రిన్సిపల్ గారు విజయనగరంలో. ఆయన మానాప్రగడ శేషసాయి అని వారి నామం. కానీ వారి ఇంటి పేరుతో మానాప్రగడ అనేది పూర్తిగా అనకుండా అందరూ కూడా మా శేషసాయి అని వారిని వ్యవహరిస్తూ చమత్కారంగా సభలలో అద్భుతమైనటువంటి పాండిత్యం అనుకోండి, అందులో సందేహం లేదు. అందరూ ఆయనని మా శేషసాయి అని అనేవారు. అలాగే మంజుల ఇంటి పేరు ఏమిటో మనకు తెలియదు, అక్కర్లేదు కూడా. కానీ ఆ మంజులకి ముందు మన మంజుల అని పెట్టేసుకోవడం అనేది మనకు అలవాటైపోయింది. మన మంజుల మన మంజుల మన మంజుల. ఈ మా శేషసాయి అనేది నాకు గుర్తొచ్చింది. మన అనేటటువంటి ఒక సంబంధం అందరూ కలుపుకోవాలనేటట్లుగా ఒక చక్కగా సరియైన తీరులో గోష్ఠిని నిర్వహిస్తూ ఉండేటటువంటి ఆమెకు దొరికిన సదవకాశానికి మనసారా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఇవాళ 2 శ్లోకాలు చెప్పినా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయారు, కానీ విషయంలో లోటు లేకుండా చెప్పారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. 2 శ్లోకాలలో ఉండేటటువంటి అసలైనటువంటి సారభూతమైనటువంటి అంశాన్ని చక్కగా పరామర్శిస్తూ దాన్ని విషయ రూపంగా మనకు అందించారు. అదొకటి సమగ్రత ఉంది. తర్వాత ఇవాళ నేను గమనించింది ఏంటి అంటే, శ్లోకానుసంధానంలో ఆ పదాల ఉచ్చారణలో ఒక పరిణతి వచ్చింది. ఇంతకుముందు సంస్కృతం రాక తమిళమైన సంస్కృతమైన ఉచ్చారణలో తేడా బాగా తెలిసిపోయేది. కానీ ఇవాళ శ్లోకానుసంధానంలో ఆ తేడా తెలియలేదు. అంటే మంచిగా దాన్ని అభ్యాసం చేస్తున్నారు అనేటటువంటి ఒక అంశం కూడా ఇవాళ 2 శ్లోకాలలో, 2 పెద్ద శ్లోకాలే అయినా 2 శ్లోకాలలోనూ ఆ ఉచ్చారణ తీరు చాలా వరకు
చక్కగా స్పష్టంగా మంచిగా అలవాటు ఉన్నట్లుగా చదవడం అనేది కూడా ఇవాళ ఆమె చేసినటువంటి ఈ అభ్యాసంలో ఈ సమర్పించినటువంటి ఈ తాంబూలంలో పరిగ్రహించవలసినటువంటి అంశాలు, పరిమళిస్తూ ఉండేటటువంటి అంశాలు. ఆ మంజులకి ఏదో ఒక కారణం, ఒక హేతువైనారు, ఒక సద్వ్యాసంగానికి ఒక హేతువైనారు. తాను అధ్యయనం చేయాలనుకున్నది ఇంతమంది అధ్యయనం చేయడానికి వీలుగా ఇది పరిణమించింది అంటే అది నిజంగా ఆచార్యుల యొక్క అనుగ్రహం. ఆ రకంగా ఒక సాధనంగా ఉండేటటువంటి మంజులకి ఇంతమంది ఆత్మీయ వర్గం దొరకడం కూడా ఒక ఆనందదాయకమైనటువంటి అంశం. ఆమెకు ఉండేటటువంటి సర్కిల్ ఇంతకు ముందు ఒక పరిధిలో ఒక పరిమితిలో ఉంటే ఇప్పుడు ఇది దివ్యమైనటువంటి ఒక బంధం ఏర్పడింది. ఈ దివ్యత్వం అనేది రాదు. నిజంగా ఎన్నో సంబంధాలు మనకు ఏర్పడతాయి, కానీ ఇది ఒక దివ్యమైన సంబంధం. ఇది దివ్య సౌరులు, దివ్య దేశాలు అన్నట్లుగా ఈ బంధం, ఈ కుటుంబం ఒక దివ్యమైనటువంటి ఆత్మీయతని అందించే పంచేటటువంటి కుటుంబం. జన్మదిన సందర్భంగా అనేసరికల్లా చూడండి ఎంతమందికి ఆనందమో. ముఖ్యంగా మా శ్యామలమ్మ గారు వీడియో ఆన్లో ఉన్నారు, ఆవిడ మొహం వెలిగిపోయింది ఒక్కసారి ఓ అని. అలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ పిల్ల మన పిల్ల అని అనిపించేటట్లుగా ఒక బంధం కలిగి ఉంది అంటే అది నిజంగా అది కూడా భగవద్దత్తం, అది కూడా ఆచార్య అనుగ్రహం వల్ల కలిగినది. ఏ స్వార్థాలు ఎవరికీ లేవు ఇందులో, కానీ అందరికీ ఒకరి మంచిని గురించి వినేటప్పుడు ఆనందం కలిగేటటువంటి స్థితి ఏర్పడడం అనేది ముఖ్యంగా చెప్పాను కదా. మా శేషసాయి గారి లాగే మా మంజుల, మన మంజుల అనేటటువంటి ఒక మా రెండు చేరి అదే ఇంటి పేరుగా ఉండిపోవాలి. అందరూ ఆమెని మన మంజుల, మన మంజుల అని ఆత్మీయంగా ఒక ప్రాణంగా చూసుకునేటటువంటి స్థితిలో ఆమె ఇంకా 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 ఎంతో కుటుంబాన్ని సంపాదించుకోవాలి. సౌభాగ్యవతిగా, ఆనందంగా, హాయిగా ఇలాంటి సత్కార్యాలని చేస్తూ ఆచార్యులకి, ఆత్మీయులకి, ఆధ్యాత్మికమైనటువంటి గంధం కలిగినటువంటి పెద్దలకి, భాగవతోత్తములకి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటట్లుగా ఆమె జీవితం సఫలం కావాలి. ఈ సద్గ్రంథ అధ్యయనం మరింతగా వికసించి మరింతగా పరిమళించి 10 మందికి ఇంకా ఇంకా ఇలాంటి వ్యాసంగా ఇగో అప్పుడు మంజులు చూడు ఎలా చేస్తోందో అని మిగిలిన వాళ్ళకి కూడా అనిపించేటట్లుగా ఆమె జీవితం ఎప్పుడూ సాగాలి. సంజీవ శరథ ఆయురారోగ్య ఐశ్వర్య భోగ సౌభాగ్యాలతో నిరంతర భగవద్భాగవత ఆచార్య సేవా నిరతులై తమ జన్మని సార్థకం చేసుకోవాలి. తల్లిగా పిల్లలకి చేయవలసినటువంటి బాధ్యతలను అన్నింటినీ వారికి అందించవలసినటువంటి జీవితాన్ని అందించేసినారు. భార్యగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇక సంప్రదాయానికి చేయవలసినటువంటి సేవగా ఒక ఉత్తమ సేవికగా ఈ రకమైనటువంటి ఈ కార్యాన్ని ఇంకా ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా దీన్ని విస్తరింపచేస్తూ అందరి అభిమానానికి పాత్రురాలు కావాలి అని ముందుగా పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. ఇక అలాగా కొంచెం చిన్న సవరణ చెయ్యాలి కాబట్టి ఇవాళ అందులో పుట్టినరోజు మరీ దిష్టి తగిలిపోతే కష్టం కాబట్టి ఇవాళ చిన్న సవరణలు 2 ఉన్నాయి. ఒకటి 2వ శ్లోకంలో క్రియాపదం నందిషీయ కాదు వందిషీయ అనేది క్రియాపదం. వందనం అనే పదం వద ధాతువు అక్కడ, నా కాదు వా అనేది వందిషీయ అనేది పదం. తర్వాత 78వ శ్లోకంలో అనంతుని అని అన్నారు. అక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజన్. 78వ శ్లోకంలో రంగగృహే సయితం అనుంది. 77వ శ్లోకంలో అనంతుని గురించినటువంటి ప్రస్తావన ఉంది. 78లో అన్ని శయ్యాగృహాల గురించి చెప్పబడి ఉంది. అలాంటి స్వామిని గురించినటువంటి ప్రస్తావన ఉంది. ప్రణతార్తిహరం వరదం ఉపాసిషీయ అనుంది. అదొక్క చోట చిన్న సవరణ చేసుకుంటూ గోష్ఠి అందరం కలిసి ఏకకంఠంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలని శుభాశీస్సులని తెలియచేస్తూ ఈనాటి మన వ్యాసజ్ఞాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇంకో విశేషం ఏమిటంటే నేను నిన్న తప్పు చెప్పాను, అది ఇవాళ సర్దుకోవాలనుకుంటున్నాను. ఇవాళ మననం ఎవరు చేస్తారో వాళ్ళు కూడా అదే చెప్తారు, తర్వాత దాన్ని వాళ్ళకి అది మార్చాలి అని అనుకున్నా కూడా. కానీ నేను చెప్పిన తప్పు రిపీట్ అవ్వలేదు.
మంజుల చెప్పినటువంటి దాంట్లో ఇది కూడా నాకు చాలా ఊరటని కలిగించింది. అబ్బయ్య అది అదే తీసుకోకుండా మళ్ళీ చెప్పిన దాన్నే అనుసరించి చెప్పారు అని నేను సంతోషపడ్డాను. ఆ రకంగా కూడా నాకు సంతోషాన్ని కలిగించినందుకు విశేషించి నేను శుభ అభినందనలని తెలియజేస్తున్నాను. ఏం తప్పు చెప్పాను అనేది తర్వాత మనం పాఠ్యాంశంలో ప్రారంభం చేసుకుందాం. ఇక మరొక విషయం ఏంటి అంటే, నిన్న మనం 80వ శ్లోకం వరకు అనుసంధానం చేసుకున్నాం. అక్కడి వరకే అందరూ కలిసి ఏకాదశి ప్రయుక్తంగా పారాయణలు చేసుకున్నాం మనం. కానీ నాకే అనిపించింది, స్వాతి చెప్పిన తర్వాత మాకు అన్ని శ్లోకాలు వచ్చేసేయి అని అంటే, అమ్మో ఇంకా నేర్చుకోని శ్లోకాలని అంత గట్టిగా పట్టుదల పట్టి వీళ్ళు ముందే సాధించేస్తున్నారంటే అసలు వీళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంది అనేది కూడా నేను ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించింది. అయితే నిన్న అప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి తర్వాత వాళ్ళు ఇంకా నెమ్మదిగా చేస్తూ ఉండుంటారు అని అనుకుంటున్నాను. కానీ ఫాస్ట్ గానే ఉన్నారు. సో ఇవాళ చివరిలో 8వ గ్రూప్ దగ్గర నుంచి మళ్ళీ 12వ గ్రూప్ వరకు కూడా శ్లోకానుసంధానం చేస్తే నేను వింటాను. మిగిలిన వాళ్ళందరికీ మంగళాశాసనం చేసేద్దాం. నిన్ననంటే అందరం కలిసి అనుసంధానం చేయాలి. ఇవాళ ఉంటే ఉండొచ్చు, ఉండొద్దని ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు. కానీ ప్రధానంగా ఆ 8వ గ్రూప్ నుంచి మిగిలిన వాళ్ళందరూ 12వ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్లోకానుసంధానం కోసం సంసిద్ధంగా ఉండండి. మీరు చదివినది కూడా ఒకసారి నేను విని కొన్ని సూచనలు ఇస్తాను. ఆ రకంగా నాకు కూడా అయ్యో వీళ్ళది విన్నాను వాళ్ళది వినలేదు అనేటటువంటి లోటు లేకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత 3:30కి ఎగ్జిట్ అయిపోవాల్సిన తొందర ఇవాళ లేదు కాబట్టి ఆ రకంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం అని సూచన చేస్తున్నాను. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అంటే టీముల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉండండి. ఇక ఈనాటి పాఠ్యాంశ వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అయితే అన్ని శ్లోకాలు వద్దు, తర్వాత మనకు కొంచెం కార్యక్రమం ఉంది కాబట్టి మొదటి శ్లోకం తర్వాత 77వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రీ కంఠే యాంతి మంగళ సూత్రధాం స్వఫణవితానది ప్రమణిమాలి సుదామరుచి మృదిమ సుగంధి భోగ సుఖశాయితరంగధనం మదభర మంధరోత్స్వసిత నిస్వసితోత్తరళం ఫణిపతి డోలికాతళిమమాస్వసి మహా ప్రణతాః వటదళ దేవకీ జఠర వేద శిరః కమలాస్తన సఠగోపవాగ్వపుషి రంగగృహే శయితం వరదముదార దీర్ఘభుజలోచన సంహననం పురుషముపాసిషీయ పరమం ప్రణతార్తిహరం ఉదధి పరమవ్యోమ్నోః విస్మృత్య పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం శ్రీరంగనామనిధామని ఫణి పరిబృఢస్ఫార ప్రశ్వాస నిశ్వసిత క్రమ స్ఖలిత నయనం తన్వన్ మన్వీతనః పరమః పుమాన్ శ్రీ జలధిమివ నిపీతం నీరదేనాద్రిమప్తౌ నిహితమివ శయానం కుంజరం వాద్రికుంజే కమలపదకరాక్షం మే చ కంధాంని నీలే ఫణినమధిశయానం పూరుషం వందిషీయా. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ ప్రమాణ తీరట్టి ఇవాళ కూడా స్కిప్ చేద్దాం. కానీ ఇవాళ చదవాల్సినవి రేపటికి మీకు చెప్తాను. తిరువిరుత్తంలో ఉండేటటువంటి 2 పాశురాలు, అది తిరువిరుత్తంలోవి మనం స్వాధీనం చేసుకోవాలి కాబట్టి రేపు అనుసంధానం చేతురు. గాని ఇవాళ ఈ శ్లోకాలు చివరి శ్లోకాలన్నీ కూడా అనుసంధానం చేస్తాం కనుక నిన్నటి శ్లోకాలు రెండింటిలో ఒకటి మన్వీత అనే క్రియాపదం అని చెప్పుకున్నాం. భగవంతుడు మనలను తెలుసుకునుగాక అని నిన్న చెప్పుకున్నాం. అదే అనుగ్రహించుగాక దయతో అనే దాన్ని తాత్పర్యార్థంగా చెప్పుకున్నాం. బాగా అర్థం చేసుకున్నారు అంటే స్వామి చక్కగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో స్ఖలిత నయనం అని అంటున్నారు. జారిపోయేటటువంటి వాళ్ళం మనం, పట్టుకునేటటువంటి వాడు ఆయన. కానీ ఆయనకే నయనములు స్ఖలితములు అవుతున్నాయి అంటే విడుతున్నాయి మూసుకుంటున్నాయి, విడుతున్నాయి మూసుకుంటున్నాయి. అది అద్భుతమైనటువంటి ఒక నిద్రా భంగిమ. మంజులు కూడా దాన్ని చాలా స్పష్టంగా వివరణ చేశారు. అందులో మన్వీత అనే క్రియాపదంలో మనం మరచిపోయినా భగవంతుడు మాత్రం మనని ఎప్పుడూ తలుస్తూ ఉండాలి నిద్రలో కూడా అనేటటువంటి భావన.
అని అనుకున్నాం. ఎందుకని అంటే మహనీయుని మనస్సులో కనుక మనం ఉంటే ఆ ఆ దానివల్ల మనం పొందేటటువంటి లాభం ఎలాంటిది అంటే శుభేన మనసా ధ్యాతం అని ఒక ప్రమాణాన్ని మనకి నిన్న దీంట్లో ఇచ్చారు వ్యాఖ్యానంలో. పెద్దలకి ఇలాంటి రోజు ఇప్పుడు పుట్టినరోజులో పెళ్లి రోజులో మరొకటో మంచి రోజులు వస్తే ఎందుకు పెద్దలకి వెళ్ళి మనం నమస్కారం పెట్టుకుంటాం? ఆచార్యులకో లేదా కాలక్షేపాచార్యులకో తాంబూల సమర్పణం చేస్తున్నాము, ఆశీర్వచనం చెయ్యండి అని అడుగుతున్నాము. ఎందుకని అని అంటే వాళ్ళు శుభమైన మనస్సుతో కనుక తలిస్తే దానివల్ల మనకి క్షేమము శ్రేయస్సు కలుగుతాయి అనేటటువంటి నమ్మకం. దీనికి శుభేన మనసాధ్యాతం అనేది విష్ణు పురాణంలో పరాశర మహర్షి యొక్క వాక్కు. ఎక్కడ అంటే శ్రీకృష్ణ పరమాత్మ బృందావనాన్ని అలా తలచుకున్నాడు అని చెప్తారు. బృందావనం భగవత కృష్ణేన అక్లిష్ట కర్మణ శుభేన మనసాధ్యాతం గవాం వృద్ధిమభీప్సత అని పరాశర మహర్షి విష్ణు పురాణంలో చెప్పినటువంటి పూర్తి శ్లోకం అది. అందులో ఒక పాదం మనకి ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఏం చేశాడనేది ఇది కథ అందరికీ తెలిసిందే. కథ కాదు, ఈ సన్నివేశం అందరికీ తెలిసిందే. రేపల్లె నుంచి బృందావనానికి వెళ్ళిపోవాలి అని నిశ్చయం చేసుకున్నారు కృష్ణుడికి వచ్చినటువంటి ఆపదలని చూసి. అప్పుడు ఆ బృందావనంలో అందరూ గోవులకి అసలు అక్కడ గడ్డి దొరకదు కాబట్టి పల్లేరుకాయలతో నిండి ఉండేటటువంటి బృందావనం గోవులకి చక్కటి గ్రాసాన్ని ఇచ్చేటట్లుగా అవ్వాలి అని ఒక్కసారి మనస్సులో తలుచుకున్నాడు స్వామి. అంతే, ఆయన శుభమైన మనస్సుతో భగవంతుడు తలిసాడు కాబట్టి అది పూర్తిగా పచ్చటి పైరులతో గోగ్రాసానికి ఏ రకమైనటువంటి లోటు లేకుండా తయారైంది. ఉత్పన్న నవశష్పాఠ్యం అంటూ తర్వాత చెప్తారు మనకి. అందుకే భగవంతుడు మనని తలుచుకోవాలి అని కోరుకుందాం. నేను భగవంతుడిని తలుచుకుంటున్నా కానీ నాకేం క్షేమం జరగడం లేదు అని కంగారు పడకండి. మనం తలుచుకుంటే మనకంత శక్తి లేదు, కానీ భగవంతుడు కనుక తలుచుకున్నాడు అనుకోండి, బృందావనాన్ని ఎలా మార్చేశాడో మన మనస్సులని కూడా అలాగే మార్చేస్తాడు. మన మనస్సులు కూడా ముళ్లతో పల్లేరుకాయలతో ఎత్తుపల్లాలతో ఉంటాయి. ఎందుకు పనికిరాని భూములలో ఉంటాయి. కానీ మన మనస్సులను ఎలా మారుస్తారు అంటే చక్కటి పచ్చిక మొలిచేటట్లుగా చేయగలుగుతున్నాడు స్వామి. అందుకే భట్టరు వారు మన్వీతనః అన్నారు. భగవంతుడు మనని అలా తలచుకోవాలి, మనని అలా అనుగ్రహించాలి అని అన్నారు. ఆ శ్లోకాన్ని అక్కడ మనం సమన్వయం చేసుకుందాం. ఇక రెండవ శ్లోకంలో స్వామిని 3 రకాలైనటువంటి రీతులలో చెప్పారు. అది కూడా మంజుల స్పష్టంగానే మననంలో మనకి తెలియచేశారు. ఇక్కడ నేను చేసిన పొరపాటు ముందుగా మీకు నేను చెప్తాను. ఇప్పుడు మీరు వింటున్నారు, తర్వాత ఈ వీడియో విన్న వాళ్ళకి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అన్వయంలో చిన్న పొరపాటు జరిగింది, దాన్ని ఇవాళ నేను సరిదిద్దుకుంటున్నాను. విన్నవాళ్ళు దీన్ని గ్రహించి మన్నించవలసినదిగా నేను కోరుతున్నాను. అలా అనడానికి అలా భావించడానికి కారణం కూడా తిరువిరుత్తంలో ఉండే పాసురం మీద ఉండేటటువంటి దృష్టి వల్ల. నిన్నటి శ్లోకంలో మనం జలధి, కొండ, మేఘం, పొదరిల్లు, ఏనుగు వీటినన్నింటినీ సేవించాం. జలధిని 2 సార్లు చూపించారు, సముద్రాన్ని 2 సార్లు చూపించారు. మొదటి ఉపమానంలో నేను తప్పుగా అన్వయం చేసి చెప్పాను. మొదటి ఉపమానంలో మేఘం పరమాత్మ, జలధి నీరదం పరమాత్మ, జలధి ఆదిశేషుడు లేదా విమానము అని చెప్పాను. కానీ కాదు, అక్కడ జలధి పరమాత్మ, ఆ జలధిని పానం చేసినటువంటి మేఘము విమానము అని అనుకోవాలి. కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నది ఫణిపతి మీద శయనించినటువంటి రంగనాథుడిని చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చూడాలి అంటే 3 సన్నివేశాలని చూడాలి. ఒకటి శ్రీరంగ విమానం, శ్రీరంగ గర్భాలయం, దాంట్లో ఫణిశయ్య, దాని మీద పవళించి ఉన్నటువంటి రంగనాథుడు. ఈ మొత్తం సన్నివేశాన్ని మనం దర్శించగలగాలన్నమాట. అలా కాకుండా కేవలం ఫణిశయ్యనే చూస్తే ఇందులో కన్ఫ్యూజన్ కలిగేటటువంటి అవకాశం ఉంది. తిరువిరుత్తంలో పాసురం మనకి వ్యాఖ్యానంలో కూడా ఇచ్చారు. అక్కడ అలా వర్ణించారు, కానీ ఇక్కడ కొంచెం మార్చి ఇలా వర్ణించారు అని కూడా వ్యాఖ్యానంలో స్పష్టం చేశారు.
ఆ తిరువృత్త పాసురంలో ఉండేటటువంటి సన్నివేశమే మనస్సులో మెదులుతూ ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయినాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఉంటారు, మన్నించాలి. ఇక్కడ జలధిం, కుంజరం, అద్రిం అని మూడు కూడా పరపూరుషం అని రంగనాథుడికి మనం సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ జలధి రంగనాథుడు, తాగినది నీరదం అంటే మేఘం, పూర్తిగా జలధిని పానం చేసినటువంటి మేఘము అంటున్నారు. అంటే మేఘము చేత త్రాగబడినటువంటి సముద్రము అని చెప్తున్నారనమాట రంగనాథుణ్ణి. ఈ సముద్రం, ఈ మేఘము, ఈ లేదా దాని చేత తాగబడినటువంటి ఈ సముద్రము రెండు నీలవర్ణంలోనే ఉన్నాయి. శ్యామల మేచకం, మేచకం అంటే శ్యామల వర్ణంలోనే ఉన్నాయి అని మనం అనుకున్నాం. ఇక్కడ మనం చూడవలసినది మేఘంగా శ్రీరంగ విమానాన్ని చూడాలి. ఆ విమానంలో ఫణిశయ్యని అధిరోహించినటువంటి రంగనాథుణ్ణి సముద్రంగా చూడాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫణిశయ్య, ఫణినమధిశయానం అనే ఒక ఫ్యాక్ట్ ఉంది. అంతేకాదు కర కమలాలన్నింటినీ కూడా చూపిస్తున్నారు, అవయవాలు కూడా దర్శింపచేస్తున్నారు, పోలికలు చెప్తున్నారు. ఇందులో తాగిన నీరదం నల్లగా అయిపోయింది. ఎందుకని? నీటినన్నింటినీ పానం చేసింది కనుక. మామూలుగా అయితే మేఘం తెల్లగాను ఉంటుంది, మేఘం నల్లగాను ఉంటుంది. నీటిని పానం చేస్తే మేఘం నల్లగా ఉంటుంది. సకల జలధి పాన శ్యామ జీమూత జైత్రం విమానాన్ని వర్ణించినటువంటి శ్లోకం గుర్తుపెట్టుకోండి. మొత్తం అన్ని సముద్రాలలో ఉండేటటువంటి నీటిని పానం చేసేసినటువంటి మేఘాన్ని కూడా జయించేటట్లుగా ఉంది ఈ విమానం యొక్క రంగు. పులకయతి విమానం అన్నారు భట్టర్ వారి. అంచేత ఇక్కడ శ్రీరత్న విమానాన్ని మనం మేఘంతో, జలధిని పానం చేసినటువంటి మేఘంగా భావించాలి. అది శ్యామలంగానే ఉంది. దాంట్లో ఫణిశయ్యని అధిరోహించి ఉన్నటువంటి పరమాత్మ కూడా అలాగే శ్యామల వర్ణుడే అయ్యే ఉన్నాడు. మేచకం అనేది శ్యామల వర్ణుడైనటువంటి రంగనాథుడికి విశేషణం అన్నమాట. మరి ఫణిశయ్య ఎలా కనిపిస్తోందండి అంటే సముద్రానికి చుట్టూ ఉండేటటువంటి వేల, సముద్రంలో ఉండేటటువంటి ముత్యాల రాసులు ఇవన్నీ అక్కడక్కడ కనిపిస్తున్నట్లుగా ఉన్నాయా అన్నట్లుగా ఉంది ఫణిశయ్య. అందులో మంచి మంచి తామరలు వికసించి ఉన్నాయా అన్నట్లుగా ఉన్నాయి అవయవాలు అని అంటారు. అక్కడ ఒక్క చోట మనం సర్దుకోవాలి. చేసినటువంటి సమన్వయంలో ఈ రకంగా మళ్ళీ దాన్ని మనం భావన చేసుకోవాలి. మేఘం విమానము, పానం చెయ్యబడినటువంటి సముద్రము పరమాత్మ అనేదే అక్కడ మార్పు. మిగిలినవి రెండు సరిపోతాయి మనకి. మరొక ఇప్పుడు జలధి మనకి విమానం అవుతుంది రెండవ దాంట్లో. ఆ సముద్రంలో పెట్టబడినటువంటి కొండ అవుతాడు స్వామి రంగనాథుడు. మరొక ఉపమానం, అది కరెక్ట్ గానే మనం చెప్పుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జలధి అనేసరికల్లా దాని మీద ఉన్నటువంటి కొండ అన్నప్పుడు కొండ కూడా ఎలా ఉంది? ఫణినమధిశయానం అంటే ఇక్కడ ఆ అహిశయ్య తెల్లగానే కనిపిస్తుంది. ఎంచేత మొన్న మనం తూగుటుయ్యాల మంచం దగ్గర తెల్లని మేల్కట్ను అని అనుకున్నాం, పాము పడగా అని అనుకుంటున్నాం. కాబట్టి నల్లగానే చూడాలి, మనం తెల్లగానే చూడాలి ఎప్పుడూ ఫణిశయ్యని మనం. మరి కొండ అనేసరికల్లా కొండలో తెలుపు పార్ట్ ఏముంటుంది అంటే కొండల మించి జాలువారుతూ ఉండేటటువంటి సెలయేటి ప్రవాహాలు తెల్లటి రంగులో ఉంటాయి. అలా కనిపిస్తోందనమాట ఆ ఫణిశయ్య. దాని మీద ఉండేటటువంటి కొండ మీద ఉండే గైరికాది ధాతువులే అవయవాలుగా కనిపిస్తున్నాయి అని రెండవ ఉపమానం. మూడవది మనం చెప్పుకున్నాము పొదరిల్లు, కొండ మీద ఉన్న పొదరిల్లు అన్నారు. దాంట్లో పడుకుని ఉన్నటువంటి ఏనుగులాగా ఉన్నాడు అనే దాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన దివ్యమైనటువంటి ఒక దర్శనం మనం చేసాము. ప్రకృతిలో ఉండేటటువంటి ఒక అందాన్ని చూపిస్తూ ఇక్కడ విమానంలో ఫణిశయ్య మీద అధిశయించి ఉన్నటువంటి నిద్రిస్తూ ఉండేటటువంటి రంగనాథుణ్ణి మన చేత సేవింపచేస్తున్నారు భట్టరు వారు అని అనుకున్నాము నిన్నటి శ్లోకంలో. తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీరంగేశయ ఇహ శర్మ నిర్మిమీతాం ఆతామ్రాధరా పాణి విద్రుమో నః కావేరీ లహరీ కరోపలాల్యమానో గంభీరాద్భుతైవ పర్ణకో
అర్ణవస్య. చాలా బాగుంటుంది. అసలు ఇలాంటి పోలిక మనం ఊహించాం. భట్టర్ వారికి ఎంత 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 అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇంతవరకు ఓ కుంజరమో ఓ కొండో ఇలా ఓ పెద్ద పెద్ద వస్తువులని మనకు చూపిస్తున్నారు. కానీ ఈ శ్లోకంలో మనకు ఎవరిని చూపిస్తున్నారు తెలుసా? చిన్న పిల్లవాడు, చిన్న శిశువుని చూపిస్తున్నారు, రంగనాథుడిని. అలా మనకి చూపిస్తున్నారు. ఇంతలో ఇంత మార్పులు, ఇంత అద్భుతమైన భావనలు వాళ్ళల్లో ఎలా తోస్తాయో, ఎంత అదృష్టమో మనం నిజంగా వీటిని వివరంగా తెలుసుకోగలుగుతున్నాము అంటే. మళ్ళీ ఒకసారి అనుసంధానం చేస్తాను. శ్రీరంగేశయ ఇహ శర్మ నిర్మిమీతాం ఆతామ్రాధర పదపాణి విద్రుమోనః కావేరీ లహరి కరోపలాల్యమానో గంభీరాద్భుత ఇవ తర్నకో అర్ణవస్య. వెనకని సముద్రాన్ని చూసాం కదా, అంటే చూపించారు కదా భట్టర్ వారు. 2 సార్లు జలధి అన్నారు, అబ్ధి అన్నారు. అంచేత సముద్రాన్ని చూపించారు అక్కడ. ఇక్కడ సముద్రానికి ఉండేటటువంటి పిల్లవాడిని చూపిస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే పెద్ద సముద్రాన్ని చూపించారు అక్కడ, పిల్ల సముద్రాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ రంగనాథుడు సముద్రంలాగానే ఉన్నాడు, కానీ ఒక పిల్ల సముద్రం, మినియేచర్ సీ అంటారనమాట. పిల్ల సముద్రంలో ఉన్నాడు అంటున్నారు. ఎంత బాగుందో చూడండి. పిల్ల కాలువలు అని మనం ప్రయోగం చేస్తూ ఉంటాం చూసారా? నదుల నుంచి పారేటటువంటి చిన్న 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 పాయలని పిల్ల కాలువలు అని అంటూ ఉంటారు. అలాగే పిల్ల సముద్రాలు ఎక్కడైనా ఉంటాయా? సముద్రం ఒకటే ఉంటుంది. సముద్రానికి పిల్లలు ఉండడం అనేది భట్టర్ వారి దృష్టిలోనే మనకి కనిపిస్తుంది. కాదు, సముద్రంలో ఉన్న పిల్లడైతే ఎంత హాయిగా ఉంటాడో అలాగా. అందుకే మనకి కరారవిందేన పదారవిందం అనే శ్లోకం దగ్గర ఆయన ఎలా నిశ్చింతగా నిద్రపోయినాడు అంటే తల్లి ఒడిలో పడుకున్నట్టు పడుకున్నాడు ఆయన అంటారు. ఎందుకంటే ఆ తల్లి ఎవరు అంటే ప్రళయ జలధే ఆయనకి తల్లి. తల్లి ఒళ్ళో పడుకున్న పిల్లవాడు నిర్భయంగా ఎలా పడుకుంటాడో అలాగ ప్రళయ అర్ణవంలో నిద్రించినటువంటి శిశువు మనకి వటపత్ర సాయి అని వింటూ ఉంటాము. కానీ రంగనాథుణ్ణి కూడా అలాంటి అద్భుతమైనటువంటి రూపంతో మనకి దర్శింప చేస్తున్నారు. శిశువు అనేసరికల్లా, పిల్లడు అనేసరికల్లా ఒకటి మనకి కరారవిందేన పదారవిందం వటపత్ర సాయి గుర్తుకు రావాలి, వస్తాడు. అలాగే శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. శిశువు అనేసరికల్లా కృష్ణమూర్తిని మనం ధ్యానం చేస్తాం. ఇవాళ మనం కూడా ఆ పిల్లవాడిని చక్కగా లాలిద్దాం. ముందుగా ప్రతిపదార్థాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇందులో క్రియాపదం నిర్మిమీతాం అనేది క్రియాపదం. నిర్మించుగాక అని అర్థం అన్నమాట. నిర్మించుగాక అంటే కలిగించుగాక అని తాత్పర్యార్థాన్ని మనం చెప్పుకుందాం. ఏమిటి కలిగించాలి అంటే శర్మ సుఖమును, నిర్మిమీతాం కలిగించుగాక. మనకి ఇంతకు ముందు సుఖాకరోతు అని ఒక ప్రయోగం ఉంది చూసారా? సుఖాకరోతు, సుఖమును కలిగించుగాక. సుఖాకి దీర్ఘం పెట్టారు, ఎప్పుడూ సుఖం ఉండాలి అని అనుకుంటున్నాము. అలాగే ఇంకొక శ్లోకంలో కూడా, ఇంతకు ముందు వచ్చినటువంటి మరొక శ్లోకంలో కూడా భోగశయను అన్నప్పుడు కూడా సుఖ సాయితరంగథనో అన్న చోట కూడా సుఖము అనేటటువంటి ఒక పదం మనం తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ సుఖం నిర్మిమీతాం, శర్మ, సుఖం అనే అర్థమే ఇచ్చే పదం శర్మ అని అర్థం. శర్మ అంటే సుఖము అని అర్థం. సుఖం నిర్మిమీతాం. సుఖం అంటే ఏమిటో మళ్ళీ మనం తర్వాత తెలుసుకుందాం. సుఖం అంటే అబ్బా అమ్మగారి కాలక్షేపం మొదలైందా, ఇంకొస్తుంది నిద్ర, ఎంత హాయిగా వస్తుందో. అంచేత నిద్ర పట్టకపోతే కాలక్షేపం ఉంటే బాగుండు అని అనిపిస్తే సుఖం నిర్మిమీతాం శర్మ నిర్మిమీతాం అని కోరుకోవడం కూడా అదొక రకం. కానీ ఇక్కడ సుఖం అంటే ఏమిటో మనం వివరణలో తెలుసుకుందాం. శర్మ అంటే సుఖము, నిర్మిమీతాం కలిగించుగాక. ఎవరు అంటే మొదటి పాదమే ఉంది చూడండి, శ్రీరంగేశయ, శ్రీరంగమునందు శయనించి ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు మరి మనం ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం లేదు, తర్వాత చేసుకుందాం. శ్రీరంగేశయ అనే ప్రయోగం ఇప్పటి వరకు వేటిలో వచ్చిందో ఎవరి శ్లోకాల్లో వాళ్ళ తర్వాత చూస్తున్నాను. విదధతు సుఖం, వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా డెవలప్ అవుతున్నారు. విశ్వక్సేనస్య తే అనేటటువంటి శ్లోకంలో కూడా సుఖం అనే పదం వచ్చింది అని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు శ్రీరంగేశయ ఇహ సుఖం శర్మ నిర్మిమీతాం, ఇక్కడే మాకు సుఖమును కలిగించుగాక అని అంటున్నారు.
ఎలా ఉన్నవాడు ఆ శ్రీరంగేశ్వరుడు అనే దాన్ని ఇందులో మనకి తెలియచెప్తున్నారనమాట. ఎలా ఉన్నాడు ఆయన అంటే అర్ణవ తర్ణవస్య గంభీర అద్భుత అర్ణవస్య తర్ణకః ఇవ తర్ణకో అర్ణవస్య అని 2 పదాలు ఉన్నాయి చూడండి. ఇంతవరకు సముద్రం అనడానికి జలధి ఇలాంటి పదాలన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అర్ణవము అనేటటువంటి ఒక పద ప్రయోగం ఉంది. అర్ణవము అంటే కూడా సముద్రము అని అర్థం. ప్రళయార్ణవం అని ఎక్కువ ప్రయోగిస్తూ ఉంటాం చూసారా. అర్ణవము అంటే సముద్రము. తర్ణకః అంటే పిల్లవాడు అని అర్థం. అయితే ఆ పిల్లవాడు కూడా ఎలాంటి పిల్లవాడు అంటే సద్యోజాత శిశువు, అప్పుడే పుట్టిన అంటే బాగా చిన్న పిల్లవాడు అని అర్థం అన్నమాట. సద్యోజాతస్తు తర్ణకః. నిజానికి ఇది పశువులకి దూడ పుడితే దాన్ని తర్ణకః అని అంటారు అని చెప్తారు. అంచేత ఇక్కడ అర్ణవస్య తర్ణకః ఇహ అర్ణవానికి ఉండేటటువంటి తర్ణకుని లాగా అంటే సముద్రపు బిడ్డడు, సముద్రపోతం, పిల్ల సముద్రం అని అనుకుంటున్నాం మనం సరదాగా. ఆ పిల్ల సముద్రంలా ఉన్నవాడు అని అంటున్నారు. మరి అంత చిన్న పిల్లడిని మనం ఎవరో ఒకరు సంరక్షణ చెయ్యాలి కదా. సముద్రము అనేసరికల్లా పురుష శబ్దం, పురుషుడు. సముద్రానికి నదులన్నీ కూడా భార్యలు, సముద్రంలోకి నదులన్నీ చేరతాయి. మరి ఇక్కడ ఈ పిల్లవాడి సంరక్షణ ఎవరు చేసుకుంటున్నారు? ఈ సముద్రుడి తాలూకు పిల్లవాడిని సంరక్షణ ఎవరు చేస్తున్నారు అంటే కావేరీ లహరికరా ఉపలాల్యమాన. పిక్చర్ మారిపోయింది చూడండి. కావేరీదేవిని ఇంతకు ముందు మనం చూసాం, తర్వాత దాన్ని తీసుకుందాము. ఇప్పుడు కావేరీదేవి తల్లి ఎవరికి? సముద్రుని కుమారుడికి. వాళ్ళ ఆయన కొడుక్కి ఇవిడ తల్లి. ఎంత తమాషాగా ఉందో చూడండి. కావేరికి కుమారుడు అని అనటం లేదు, కానీ అర్ణవ తర్ణకుడు అని అంటున్నారు. కానీ సముద్రుడి భార్య కావేరి కాబట్టి కావేరికి కూడా బిడ్డడే అవుతాడు. కాబట్టి ఆ బిడ్డని ఆ తల్లి ఉపలాల్యమాన లాలిస్తోందిట. ఎలా లాలిస్తోంది అంటే లహరికర అంటున్నారు. లహరికరాలు, లహరీకరాలు అనమాట. అంటే సరస్వం వస్తుంది. లహరులు అంటే తరంగాలు. లహరికర ఉపలాల్యమాన తర్ణకః. కావేరీ దేవి తన వీచులు అంటే తన కెరటాలనేటటువంటి చేతులతో లాలిస్తూ ఉండేటటువంటి సముద్రపు బిడ్డడులాగా ఉన్నాడట రంగనాథుడు అని అంటున్నారు ఇందులో. ఆ పిల్లడు ఎంత తమాషాగా ఉన్నాడు. గంభీర అద్భుత అంటున్నారు. గంభీరంగా అద్భుతంగా ఉన్నాడు. గంభీరుడు, అద్భుతుడు. అబ్బాయి ఇలాంటి పిల్లని ఎక్కడా చూడలేదు అనేటట్లుగా ఉన్నాడు. చాలా వైచిత్రి మనకి కనిపిస్తోంది. చాలా ప్రత్యేకత ఈ పిల్లవాడిలో మనకి కనిపిస్తోంది అని అంటున్నారు ఇందులో. ఇంకా అప్పుడే పుట్టిన పిల్లడు కదండి. నిన్నను కూడా చేతులు, పాదాలు, నేత్రాలు వాటిని గురించి చెప్పారు, కానీ వాటిని కమలాలతో పోల్చి చెప్పారు. కానీ ఇక్కడ చెప్తున్నారు చేతులు ఎర్రగానే ఉన్నాయి, కాళ్ళు ఎర్రగానే ఉన్నాయి, అధరము ఎర్రగానే ఉంది. ఎలా సాధ్యం అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడు కదండి, ఇంకా చంటి పిల్లవాడు కదా. ఆ చంటి పిల్లల చేతులు కానీ పాదాలు కానీ ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించండి. ఈ మెచ్చనే చంటి పిల్లల్ని పొంది కొత్త మనవల్ని పొంది సంతోషపడుతూ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా తెలుస్తుంది. నిన్ననే రాధిక గారు నాకు వాళ్ళ మనవడివి ఫోటోలు షేర్ చేశారు. అలా షేర్ చేస్తే నిజంగా నాకు ఈ శ్లోకం ఇవాళ చదువుతూ ఉంటే ఆ ఫోటోలే అంత అద్భుతంగా ఉంటే మనకి పుట్టినటువంటి ఈ మానవ శిశువే ఇంత ముద్దుగా ఇంత అందంగా మనకి అనిపిస్తూ ఉంటే మరి దివ్యమైనటువంటి ఆ శిశువు ఎంత అద్భుతంగా ఉంటాడో కదా. అలా చూడొద్దు, ఆ కళ్ళతో చూడొద్దు. ఆ పాదాలు కూడా ఎర్రగా గులాబీ రంగులో ఉంటాయి. ఆ కరతలములు కానీ ఆ మామూలుగా పెద్దవాళ్ళైతే అరచేతులు అరిపాదాలు ఎర్రగా ఉంటాయి, కానీ చంటి పిల్లలకైతే చేతులు ఎర్రగానే ఉంటాయి, పాదాలు ఎర్రగానే ఉంటాయి. ఇంకా పెదిమలైతే వేరే చెప్పనే అక్కర్లేదు, మంచి గులాబీ రంగులో ఉంటాయి, రోజ్ కలర్ లో ఉంటాయి. ఇప్పుడు పిల్లవాడిని కదా చూపిస్తున్నారు, అందుకే ఆ తామ్రా బాగా పూర్తిగా ఎర్రగా ఉన్నటువంటి అధర పద
పాణి విద్రుమః. విద్రుమం అంటే పొగడం. ఎర్రనైనటువంటి పొగడాలలో ఉన్నటువంటి పాదాలు, అధరము, పదములు, చేతులు కలిగి ఉన్నటువంటి పిల్లవాడు. ఇప్పుడు చూడండి, ఆ తల్లి ఇలా వీచి కరాలతో లాలిస్తుంది కదా, లాలిస్తున్నటువంటి ఆ తరంగాల మీద ఆ పిల్లవాడిని చూస్తే ఆ చంటి బిడ్డడు అంత అందంగా మనకి కనిపిస్తున్నాడు. ఆ చంటి పిల్లవాడిని మనకు ఆ అర్ణవుడు, ఆ శ్రీరంగేశయుడు, ఆయన సముద్రపోతంలో ఉన్నటువంటి ఆయన ఎర్రటి హస్తపాద కమలములు హస్తపాదములు కలిగిన వాడు, విద్రుమల్ లాంటివి కలిగిన వాడు అని అంటున్నారు. అంతేకాదు, అలాంటి ఆయన గంభీర అద్భుత అనడంలో గంభీరమైన అద్భుతమైనటువంటి తర్నక పిల్లవాడు. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దుగానే ఉంటారు. ఇక్కడ ఇవాళ ప్రధానంగా నాకు అసలు రాధిక గారు ఫోటోలు షేర్ చేశారు. అలాగే మధ్యుతి కూడా వాళ్ళ కొడుకు, అంటే అక్క కొడుకు కొత్తగా పుట్టినాడు, ఇంకా 2వ మాసం నడుస్తోంది. వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఈ శ్రీరంగరాజస్తవం ప్రాక్టీస్ చేస్తోంది, శ్లోకాలు ప్రాక్టీస్ చేస్తోంది. ఆ శ్లోకాలు చదువుతూ పిల్లవాడిని అలా ఒళ్ళో పెట్టి ఊపుతూ ఉంటే, ఆ పిల్లవాడు లేదా ఉయ్యాల్లో పెట్టి ఊపుతుంటే ఆ పిల్లవాడు కూడా కాళ్ళు చేతులు కదుపుతూ ఆనందాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్న ఆ సన్నివేశాన్ని వీడియో తీసి నాకు పంపించింది 2-3. చాలా సంతోషం అనిపించింది. అంటే ఈ శ్లోకానికి వాడు రెస్పాండ్ అవుతున్నాడా అని వీళ్ళ ఫీలింగ్. వాడు రెస్పాండ్ అయినాడో లేదో అది మనకు తెలియదు, కానీ ఆ చంటి పిల్లల తాలూకు కదలికలు అంత ముద్దుగా ఉంటాయన్నమాట. అలాగే రాధిక గారు షేర్ చేసిన దాంట్లో ఆ పిల్లవాడు ఒక ఉల్లెన్ ఆ డ్రెస్సులు ఎలా ఉన్నాయో పూర్తిగా కవర్ చేసి పిల్లడు మాత్రమే ఫోకస్ అవుతున్నట్లుగా ఉండేటటువంటి ఫొటోస్ చాలా బాగా ఉన్నాయి. ఆ ఫొటోస్ అవి చూస్తూ ఉంటే ఆ తల్లి చేతులలో పట్టుకొని ఉన్నటువంటి ఆ పిల్లవాడు మనకింత అందంగా కనిపిస్తున్నాయి. ఆ తల్లి అక్కడ కావేరీదేవి. ఆ కావేరీదేవి యొక్క కరములే తరంగములు. ఆ తరంగములతో ఉపలాల్యమాన లాలింపబడుతూ ఉండేటటువంటి సముద్రపోతము శ్రీరంగనాథుడు. ఆయన అద్భుతమైనటువంటి ఆ చిన్న శిశువుకి ఉండాల్సినటువంటి ఆ లేతతనం, ఆ రక్తిమని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన మనకి శర్మను కలిగించుగాక అంటున్నారు ఇందులో. అలాంటి వాడు మనకి శర్మని కలిగించడం, సుఖాన్ని కలిగించుగాక అని అంటే ఏమిటా సుఖము అంటే, నిరంతర వందనం చెయ్యడం వల్ల మనకి కలిగేటటువంటి ఆనందం అంటున్నారు. మరొక రకమైన సుఖం కాదు ఇక్కడ భట్టర్ వారు కోరుకుంటున్నది. ఆ పిల్లల్ని చూసిన కొద్దీ చూడాలనిపించేటట్లుగా ఉంటుంది. అలాగా ఇక్కడ అలా రంగనాథుణ్ణి మేము సదా సేవిస్తూ ఉండాలి, అది మాకు సుఖం కలగాలి. మీకు ఇంకొకటి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఒక టాస్క్ మీరు తీసుకున్నారు, అందులో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కొంచెం శ్రమతో కూడినది అని అనిపించవచ్చు. కానీ ఇది మానేసి మీరు ఏసీ రూమ్ లో ఏసీ వేసుకుని పడుతున్నారనుకోండి, మీకు సౌఖ్యం కలగచ్చు. ప్రాక్టీస్ చెయ్యక్కర్లేదు, నిశ్చింతగా పడుకోవచ్చు. ఏసీ రూముల్లో పడుకోవచ్చు, లేదా టీవీ ఆన్ చేసుకుని కూర్చోవచ్చు. అయ్యో చదువుకోలేదు అనేటటువంటి బెంగ మీకు లేదు. మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, టెన్షన్ ఉండదు, హాయిగా ఆరోగ్యంగా ఉంటారేమో. కానీ అది శారీరకమైన ఆరోగ్యం మాత్రమే. కానీ మీరు కష్టపడైనా వీటిని సొంతం చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఇది మానసికమైనటువంటి ఆనందం, ఇది మనస్సుకి హెల్త్ ని కలిగించేటటువంటి ఆనందం. అప్పుడు మీకు కలిగినటువంటి ఆనందం ఇది ఇక్కడ పనికొస్తుంది, అక్కడ పనికొస్తుంది. శారీరకమైనటువంటి సౌఖ్యం కోసం శరీరాన్ని మీరు సుఖపెట్టాలి అని అనుకుంటే ఈ రకమైనటువంటి ఆనందం ఉండదు. భట్టర్ వారు కోరుకుంటున్నటువంటి శర్మ ఎలాంటి శర్మ అనంటే, నిరంతర వందనం చేసే అదృష్టం మాకు కలగాలి. ఆ స్వామిని మేము ఇలా చూసి సేవించి ఆ స్వామికి నమస్కరించేటటువంటి ఒక సౌఖ్యం ఉంది, ఆ సౌఖ్యం మాకు కలుగ చేయుగాక. రోజు రంగనాథుణ్ణి సేవించే, రంగనాథుడికి దాసోహం పెట్టుకున్నా అనేటటువంటి ఆనందం మాకు స్వామి కలిగించాలంటే తన దర్శనాన్ని స్వామి మాకు ఎప్పుడూ ఇలా ఇచ్చుగా
అని అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి కావేరీదేవి ఎలా మారిపోయింది. అక్కడైతే అత్తగారుగా చూసాం, స్టార్టింగ్ లో కావేరీదేవిని అత్తగారుగా చూసాం. ఇది కూడా టెక్స్ట్ లో మళ్ళీ మీకు వస్తాయి, క్వశ్చన్స్ లో గుర్తుపెట్టుకోండి. కావేరీ అవగాహిషీయ అని ప్రారంభం చేసినప్పుడు దుగ్ధాబ్ధిర్జనక అన్నప్పుడు అయ్యో మా అల్లుడి గారికి బోళ్ళు కానుకలు ఇవ్వాలి అని కావేరీ లహరీకరైర్విదధతి అని చెప్పుకున్నాం మనం. లహరీకరాలతోటే ఓ చెంచామర చెంపకొక అని తీసుకొని వచ్చింది. బోళ్ళు కానుకలు పట్టుకుని ఏకో బహునాం విదధాతి కామాం అనేటటువంటి ఒక శృతి వాక్యాన్ని కూడా అక్కడ మనం సమన్వయం చేసుకున్నాం. సుమతి గారు తన టాస్క్ కంప్లీట్ చేసేసారు. మొత్తం 127 శ్లోకాలలో ఉన్న శృతి వాక్యాలని ఒక చోట రాసి పెట్టారు. ఆమె పని కంప్లీట్ అయిపోయింది, ఆమె టాస్క్ పూర్తి అయిపోయింది. నా ఎడిటింగ్ ఇంకా కంప్లీట్ కావాలి, నేను ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని మనం షేర్ చేసుకుంటాం. అప్పుడు కావేరిని మనం ఎలా చూసాము అంటే అత్తగారిగా చూసాము, సంపన్నురాలైనటువంటి ఒక స్త్రీగా చూసాము, మర్యాద కలిగినటువంటి ఒక స్త్రీగా అక్కడ చూపించారు. తర్వాత ఇంకో శ్లోకంలో మనం చూసాం తీర్థం సుంధతి అనేటటువంటి ఒక శ్లోకం. ఆ శ్లోకంలో అన్ని పనులు చక్కబెట్టేస్తోందండి చక్కగాను. ఇక్కడ అల్లుడి గారి ఇంట్లోనూ కూతురింట్లో తల్లికి కూతురికి ఎంత సహాయకరంగా ఉంది అని అనుకుంటున్నాం మనము. జగద్ధాత్రీ భూత్వేవ అని ఒక ప్రయోగం ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఆమె జగత్తుకి ధాత్రి అయింది అంటే పెంపుడు తల్లి అని అంటారు. ధాత్రి అంటే దాది అని అక్కడ మనం చెప్పుకున్నాం. అత్తగారిగా చెప్పుకున్నాము, దాదిగా చెప్పుకున్నాం. జగత్తుకి ధాత్రి అయింది, పెంపుడు తల్లి అయి సంరక్షణ చేస్తోంది అనే ఒక భావనని అక్కడ మనం చూసాం. ఇప్పుడు చూడండి ఆ కావేరీ నదే రంగనాథుడికి ఇప్పుడు ఎలా మారిపోయింది, తల్లిగా చెప్తున్నారు. ఎన్ని రకాలైనటువంటి ఎంత వైవిధ్యం ఉందో చూడండి. ఇక్కడ కావేరిని ఎలా చూపిస్తున్నారు మనకి అంటే కావేరి చేతులలో లాలింపబడుతూ ఉండేటటువంటి రంగనాథుణ్ణి మనం ఇవాళ దర్శనం చేస్తున్నాం అనమాట. అర్ణవ తర్ణవ తర్ణకైవ అర్ణవస్య అర్ణవ తర్ణకం అనే పదప్రయోగం కూడా గుర్తుపెట్టుకుందాం. ఇది చదువుకున్నప్పుడు మరేం ప్రమాణ తిరట్టులు మనకు అక్కర్లేదు, ఒక్క చిన్న ప్రమాణాన్ని మనం చెప్పుకుందాం. ఇవాళ ఎలాగా సమయం లేదు కాబట్టి మనకి తెలిసిన ప్రమాణం, మనం భావించగలిగినటువంటి ప్రమాణం, పరమ ప్రమాణమే మనం తీసుకుందాము. అన్నమాచార్య కీర్తన ఒకటి తీసుకుందాం. అందులో చిన్ని శిశువు అని ఒక పాట ఉంటుంది చూసారా. అన్నమాచార్య కీర్తనల మీద కాస్త పరిశ్రమ చేస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎన్నడూ చూడమమ్మ ఇట్టి శిశువు అనంది చూసారా. గంభీర అద్భుత తర్ణక అనడానికి ఈ ప్రమాణం చాలదా మనకి చెప్పండి. గంభీర అద్భుత ఎన్నడూ చూడమమ్మ ఇట్టి శిశువు. ఇది అన్నమాచార్యుల స్వామి వారి యొక్క భావన. ఎలా ఉంది అంటే భట్టరు వారు వీళ్ళందరి మనస్సులు ఒకటే కదా. అన్నమాచార్య సంకీర్తనలు అనేసరికల్లా ఒక మహానుభావుడు గుర్తొస్తున్నాడు, బాలకృష్ణ ప్రసాద్ గారిని. ఇవాళే వారు ఈ దేహం చాలింది అంటే ప్రాణం ఇవాళ వారికి అంత్యక్రియలు జరిగాయి. చాలా మందికి ఈ విషయం తెలుసు. తిరుమల ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు, అద్భుతమైనటువంటి గాయకులు వారు. అంతేకాదు నాకు ప్రత్యేకించి వారి పాట వింటే, ఘంటసాల పాట వింటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో బాలకృష్ణ ప్రసాద్ గారి పాట వింటే మళ్ళీ అలాంటి అనుభూతి కలుగుతుంది. ఇద్దరి రూపాలు కూడా ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. శేషశైలావాస అని ఘంటసాల పాడుతున్నటువంటి ఆ రూపము, అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు 4 రోజుల కిందట కూడా నేను సహస్రదీపాలంకరణలో సేవించాను. వారు పాడుతూ ఉంటే, వారు అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు కదా సహస్రదీపాలంకరణలో. మొన్న తెలిసింది వారు మార్నింగ్ వాక్ కి వెళ్ళి ప్రాణం వదిలేశారు. ఎంత అదృష్టం, అనాయాస మరణం. జీవితం అంటే అలా ఉండాలేమో. కొంతమంది ఏదో ప్రసిద్ధులే, వాళ్ళ గురించి మొత్తం అన్ని ఛానల్స్ లోనూ రాకపోవచ్చు, కానీ భగవద్దత్తమైనటువంటి తమ విద్యని భగవంతునికే అంకితం చేసినటువంటి మహనీయులలో ఒకరు బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆ గొంతులో ఆ మార్ధవం కాని, ఆ భావం కాని, ఆ స్పష్టత కాని, ఆర్ద్రత కాని, అబ్బా నాకు ఆయన పాట అంటే చాలా ఇష్టం. ఆయన వచ్చారు, ఆయన పాట అవుతుంది అంటే అక్కడి నుంచి కదలకుండా కూడా కూర్చొని వింటాను. అలాంటి మహానుభావులు వెళ్ళిపోవడం అదృష్టమే, కానీ వాళ్ళని కోల్పోతున్న మనం దురదృష్టవంతులు అని అనిపిస్తుంది. అలాంటి వారి నోటంటే ఎన్ని వేల కీర్తనలు వచ్చాయో ఆ కీర్తన ఒక్కసారి వింటే చాలు,
ఇన్ని శ్లోకాలు 100 శ్లోకాలు చదువుకుంటే కలిగిన అనుభవం ఒక్క పాట వింటే కలుగుతుంది. అలా పాడి వినిపించే వాళ్ళు ఉండాలి. అలాంటి మహనీయులైనటువంటి ఆ మహామనీషికి కూడా మనం ఒక శ్రద్ధాంజలిని సమర్పించుకుందాము. చిన్ని శిశువు ఎందుకు అనిపించింది భట్టర్ వారికి అంటే మహానుభావులందరికీ కూడా అలాంటి ఒక భావనే కలుగుతుంది. పరమాత్మని ఏదో గొప్ప వస్తువుగా చూడరు, పరమాత్మని మనకి అందుబాటులో ఉండేటటువంటి ఒక సులభుడైనటువంటి మహానుభావుడిగా భావిస్తారు. ఆప్తత అక్కడే ఉంటుందన్నమాట. ఎన్నేళ్ళు వచ్చినా తల్లికి కొడుకు కొడుకే కదా, వాడికి 80 ఏళ్ళు వచ్చినా తల్లికి 95 ఏళ్ళు బ్రతికి ఉన్నా ఆవిడ వాడిని పిల్లవాడిగానే చూస్తుంది. ఈ మహానుభావులందరూ కూడా అలాగే భావిస్తారు కనుక అన్నమయ్యకి చిన్ని శిశువుగానే కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాలలోనూ కచేరీ చేశారు, ఇప్పుడు తెప్పోత్సవాలలో కూడా వారి కచేరీ ఉద్దిట. కానీ అలాంటి మహానుభావుల మళ్ళీ నాకు ఎవరి గొంతులో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు, అందరిలోనూ ప్రతిభ ఉండవచ్చు. కానీ ఆ భగవద్ కీర్తనలని పాడుతూ ఉంటే ఉండాల్సిన అన్ని రకాలైనటువంటి ఆ క్వాలిటీస్ వారి గొంతులో ఉంది, వారి గొంతులో ఉంది. మహనీయుడు ప్రశాంతంగా కూర్చొని పాడేవారు. ఆయన నిత్య శ్రీ వెంకటేశుని యొక్క సేవా భాగ్యాన్ని నోచుకున్నారు. వెంకటేశ్వర స్వామికి పరమపదనాథుడికి వినాలనిపించింది. వెంకటేశ్వర స్వామి మీద అసూయ కలిగిందో ఏమో, నీ ఒక్కడికే సొంతమా, నేను వినక్కర్లేదా, నీ దగ్గరే కూర్చొని పాడించుకుంటావా, తీసుకురా నా దగ్గర, నేను తీసుకెళ్ళిపోతున్నా అని అర్చామూర్తితో పరాస్వరూపుడైనటువంటి స్వామి ఆ భాగ్యాన్ని పొందాడు. కానీ వీరి కైంకర్యం మాత్రం ఎక్కడైనా ఒకటే అవుతుంది అని అనుకుంటూ ఇక్కడ ఈ తర్ణకుడు అన్నప్పుడు ఆ చిన్ని శిశువు అనే దాన్ని ప్రమాణంగా తీసుకుంది. వాళ్ళు మనకి చదువుకునే అవకాశం కూడా ఎలాగా లేదు కాబట్టి చిన్ని శిశువు అనే దాన్ని ప్రమాణంగా తీసుకుందాం. ఇప్పుడు ఇంకో చిన్న అంశాన్ని చెప్తున్నాను. ఇందులో ఇవాళ 2 శ్లోకాలు అవ్వకపోవచ్చు, పర్వాలేదులేండి, కానీ ఇవి మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇందులో అసలు ఎవరైనా ఇలా పోలుస్తారా, అసలు ఇలా పోలిస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు దాన్ని అనుసరిస్తారా అంటే మనకి వ్యాఖ్యానంలో వేదాంత దేశికుల ప్రయోగాన్ని ఒకదాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. చూడండి, జలధి డింభ డంభ స్పృశ అని ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. వ్యాఖ్యానంలో ఉంది, అది మీరు తర్వాత చూసుకుందరు. గాని ఇది వేదాంత దేశకులు మనకి అందించినటువంటి అభీతి స్తవం అనేటటువంటి ఒక స్తోత్రంలో 2వ శ్లోకం. అభీతి స్తవం ఉంటుంది, మీరు దాంట్లోకి వెళ్ళకండి. ఇప్పుడు నేను ఈ ప్రసంగం ఎందుకు ప్రత్యేకించి చేస్తున్నాను అనంటే, చూడండి, ఇవాళ మనం రంగనాథుణ్ణి సేవిస్తున్నాం. శ్రీరంగంలో అన్ని రకాలైనటువంటి వైభవాలని మనం సేవించగలుగుతున్నాం. ఈ సాంకేతికత మనకి బాగా పెరిగిన తర్వాత ప్రతిరోజు స్వామికి ఏ ఉత్సవం జరుగుతుందో ఆ ఉత్సవాన్ని, ఆ మూర్తిని, ఆ సన్నివేశాన్ని, ఆ విశేషాన్ని కూడా తెల్లవారేసరికి మనకి వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. మన ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో మరొకటి పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు తాజాగా పరమాత్మని మనం సేవించగలిగేటటువంటి ఒక భాగ్యం మనకి అందుతోంది. శ్రీరంగం వెళ్ళక్కర్లేదు, కానీ అన్నింటినీ మన ఇంటి నుంచే మనం సేవించగలుగుతున్నాము. అంతేకాదు, శ్రీరంగం వెళ్ళినా నిర్భయంగా వెళుతున్నాం, నిశ్చింతగా వెళుతున్నాం, హాయిగా స్వామిని సేవించుకుంటున్నాం, హాయిగా అక్కడ ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. ఇది ఈనాటి స్థితి. కానీ ఒకనాటి స్థితి జ్ఞాపకం చేసుకుంటే గుండె చెరువైపోతుంది. నిజంగా భట్టర్ వారు అంత అద్భుతంగా చూపించారు స్వామిని. కానీ తర్వాత కాలంలో పరిస్థితులు ఎలా అయినాయి అనేది ఇప్పుడు మనకి మన అనుభవంలోనే నేను ఒక మాట చెప్తాను. బాగా కరోనా పెరిగినటువంటి రోజులలోనూ మనం ఉన్నామా? ఇప్పుడు మనం ఉన్నామంటే ఎంత అదృష్టవంతులు నిజంగా. అది అయినది కొంతమందికి అయితే, అందులో సెకండ్ స్టేజ్ లో అయితే మరి ఇంకా మొత్తం అంతా మృత్యుహేళ అంటారే, అలాగా విజృంభించినటువంటి రోజులలో ఏ క్షణాన్ని ఏం వింటామో, ఏ క్షణాన్న ఏం వస్తుందో అని అడుగడుగున ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికినటువంటి రోజులు మనకే అనుభవంలోకి ఉన్నాయా లేదా? అలాంటిది ఆనాడు ఈ రంగనాథుడికి, శ్రీరంగ వైభవానికి ఎక్కడ ఏమి వాటిల్లుతుందో అనేటటువంటి భయంతో ప్రాణాలు చేత పెట్టుకుని రంగనాథుణ్ణి సంరక్షించి మనకిచ్చినటువంటి మహానుభావులు మన ఆచార్యులు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనం ఇవాళ ఇలా రంగణ్ణి సేవించగలిగే వాళ్ళమే కాదు. భగవద్ రామానుజుల కాలంలో వచ్చిన ఉపద్రవాలు ఒక రకానికి చెందినవైతే, సిద్ధాంతానికి వచ్చినటువంటి ప్రమాదమైతే, భగవద్ రామానుజుల లాంటి వారే శ్రీరంగాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది అని మనం వింటాం. తర్వాత మళ్ళీ వారు వచ్చారు,
అంతా కొన్నాళ్ల పాటు హాయిగా సాగింది. తర్వాత భట్టర్ వారు వచ్చారు, ఇదిగో రంగనాథుని వైభవం ఇంత అద్భుతంగా సాగింది అని మనం ఈ స్తోత్రానుసంధానం వల్ల తెలుసుకోగలుగుతున్నాం. మరి కాలం అలాగే ఉండిపోతుందా? దేశకుల కాలం నాటికి వద్దాం. ఆ దేశకుల నాటి కాలం నాటికి ఎంత ఉపద్రవం అంటే, హాయిగా అక్కడ ఒక ఉత్సవం జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ వస్తున్నాడు దండయాత్రకి, ఈ శ్రీరంగం మీద దండెత్తడానికి సంసిద్ధంగా వస్తున్నాడు అనేటటువంటి వార్త తెలిసేసరికల్లా మొత్తం అందరూ ఒకటే మాటతో ఎలాగైనా సంరక్షించుకోవాలి స్వామిని అని నిశ్చయం చేసుకున్నారు. అప్పుడు 3 రకాలుగా వాళ్ళు డివైడ్ అయినారు. 3 రకాలుగా డివైడ్ అయినప్పుడు ఒక గ్రూప్ కి సుదర్శన సూరి అంటే శృతప్రకాశిక వ్యాఖ్యానాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు ఒకదానికి లీడ్ చేశారు. వారు చేయాలనుకున్నది ఏది? భాగవతోత్తములతో కలిసి అంటే శ్రీరంగనాథుని మూలమూర్తికి ఏ ఉపద్రవము రాకుండా చెయ్యాలి, ఇది వాళ్ళు ఏం చెయ్యకుండా ఉండడానికి అసలు అక్కడ ఏమీ లేదు అన్నట్లుగా ఒక గోడ కట్టేయాలి అని వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. మూలమూర్తికి ఏమీ నష్టం వాటిల్లకుండా ఉండడం కోసం దానికి వారి నాయకత్వంలో ఒక గ్రూప్ వచ్చింది. ఇక పిళ్ళలోకాచార్య స్వామి వారి నాయకత్వంలో ఉత్సవమూర్తిని సంరక్షించాలి, ఇక్కడి నుంచి తరలించేయాలి, వాళ్ళకి అందనంత దూరంగా దక్షిణం వైపు తీసుకొని వెళ్ళిపోవాలి అని ఒక గ్రూపు అక్కడ సిద్ధపడ్డారు. మరికొంతమంది ఏం చేశారు అంటే, ఎవరూ లేకపోతే అనుమానం వస్తుంది కాబట్టి వస్తున్న దండయాత్రకు వస్తున్నటువంటి ఆ సుల్తాన్ సైన్యాన్ని అడ్డుకొని ప్రాణాలొడ్డి వాళ్ళని కాసేపు నిలవరించాలి. ఎందుకని? ఈ ఉత్సవమూర్తి అక్కడికి తరలి వెళ్లే అంత సమయమైనా ఉండాలి, కనీసం అంతవరకు వాళ్ళని ఎదిరించి నిలవరించాలి అని అనుకున్నారు కొంతమంది. ఇలా రకరకాలుగా సిద్ధపడ్డారు. ఆ సందర్భంలో వేదాంత దేశకులకి సుదర్శన సూరి తన పుత్రులని తన గ్రంథాన్ని కూడా అప్పచెప్పేశారు. మీరే వీటిని సంరక్షించాలి అని చెప్పారు వేదాంత దేశకులకి శృతప్రకాశిక ఆచార్యుల వారు అనమాట. వారి తల్లి వచ్చి చెప్పిందని రకరకాలు ఉంటాయి. ఇప్పుడు వేదాంత దేశకులు ఏం చేశారు? ఈ సుదర్శన సూరి కుమారులని ఆ శృతప్రకాశిక గ్రంథాన్ని సంరక్షించే బాధ్యతతోటి వారిని తీసుకుని వెళుతున్నాడు. ఉత్తర కావేరీ తీరంగా అప్పుడు కూడా వారు పశ్చిమం వైపుకు వెళ్ళారు. అంటే ఆనాడు భగవద్ రామానుజులు ఎలాగైతే పశ్చిమ దిక్కుగా వచ్చి మేల్కోటకి చేరుకున్నారు అని మనం అంటామో, అలాగే ఆ దిక్కుగా వేదాంత దేశకులు పయనించి వెళ్ళారు. కానీ వాళ్ళు చాలా ముష్కరులు కదా, అందుకని ఆ ప్రయాణం అంతా రాత్రిపూట సాగేదిట. పగటిపూట అసలు వాళ్ళ మనుషులు ఎక్కడా కనపడ్డానికి అవకాశమే లేదు. రాత్రిపూట ప్రయాణం చేసేవారట. పగలయ్యేసరికి ఏం చేసుకునేవారట అంటే, ఈ కావేరీ నదీ తీరంలో అంటారు, ఇంకా డీటెయిల్స్ మనకు అక్కర్లేదు, ఎలా కాపాడారంటే వేదాంత దేశకులు ఆ సుదర్శన సూరి కుమారులని ఇసుక లోపల పడుకోబెట్టి, అంటే ఒక గొయ్యి తీసి దాంట్లో పడుకోబెట్టి దాని మీద ఆకులు కొమ్మలు అవన్నీ కప్పేసి అక్కడ ఏమీ లేదు అన్నట్లుగా ఉండేదిట, చేసేవారట. పగలంతా కూడా అలా ఉండేవారట. రాత్రి లేచి ప్రయాణాన్ని సాగిస్తూ ఉండేవారట. ఇది ఆయన సంతానాన్ని సంరక్షించిన క్రమమైతే, ఆ పుస్తకాన్ని ఎలా సంరక్షించారు అంటే, ఆ శృతప్రకాశిక గ్రంథాన్ని గొయ్యి తీసి లోపల పెట్టి దాని మీద తాను పడుకొని దాని మీద తన మీద శవాలని పెట్టుకుని ఆ శవాలని కప్పి పెట్టి ఉండేవారట పగలంతా కూడా. ఎందుకనంటే ఒకవేళ అనుమానం వచ్చి వాళ్ళు ఏదైనా తవ్వినా శవాలు కనిపిస్తే ఇక్కడ ఏం లేదు అని అనుకుని వెళ్ళిపోతారు అనేటటువంటి ఉద్దేశంతో అంత కష్టపడి ఆ గ్రంథాన్ని సంరక్షించినటువంటి మహానుభావులు మన ఆచార్యులు ఉండడం ఎంత అదృష్టం చెప్పండి. ఎలాగైనా సంరక్షించాలి అన్నట్లుగా కాపాడినటువంటి మహనీయులు వారు. అలా ప్రయాణం చేసి వారు కూడా కర్ణాటకకే వచ్చారట. మాకు అందుకే సంతోషం, ఇప్పుడు మేము కర్ణాటకలో ఉన్నాము అంటే మేల్కోట ఒకటి మన ఆచార్యులని కాపాడిన ప్రదేశం. అలాగే ఆ వేదాంత దేశకుల చరిత్రలో కూడా ఇది ఒకటి ఉంది. మేల్కోటలో ఒక గ్రామానికి, మేల్కోట కాదు, కర్ణాటకలో ఒక గ్రామానికి వచ్చారట. సత్యలోకం అని దాని పేరు. ఓ చిన్న గ్రామం, ఓ మంచి నీటి పట్టు అనమాట. ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ మనకి గూగుల్లో వెతుక్కోవచ్చు. అక్కడ విడిది చేశారట వేదాంత దేశంలో. అలా విడిది చేసినటువంటి వారు అక్కడ సరస్సులో స్నానం చేసి, అక్కడ 2 అశ్వత్థ వృక్షాలు ఉండేవిట. అక్కడ వరదరాజస్వామి సన్నిధిట అది. ఆ పెరుమాళ్ళని సేవించుకుంటూ అక్కడ తన అనుష్ఠానాన్ని చేసుకుంటూ ఉండేవారట. ఎన్నాళ్ళు అనుకుంటున్నారు? ఒక తపం అంటే ఒక 12 సంవత్సరాలు అలా వారు అక్కడ ఉన్నారట. ఆ సందర్భంలో
ఈ ఈ ప్రమాదాలన్నీ వీళ్ళ తాలూకు ముష్కరుల తాలూకు ఈ వివరాలన్నీ వింటూ వారు ఒక స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రమే అభీతి స్తవం. ఎందుకింత ఉపోద్ఘాతము అంటే ఇప్పుడు అభీతి స్తవంలోది కదా మనకి ఇచ్చారు. ప్రతి స్తోత్రానికి ఒక పెద్ద చరిత్ర ఉంటుంది. ఎందుకు అభీతి స్తవాన్ని వారు రచించారు అంటే అభీతి భయం లేకపోవాలి, భయం పోవాలి, భయం లేకుండా చెయ్యాలి అని రంగనాథుణ్ణి గురించి ఆయన ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని తామే రచించి తామే దాన్ని నిత్యము పారాయణ చేస్తూ ఉండేవారట. ఎందుకని అనంటే ఈ ప్రమాదం తొలగిపోవాలి, శ్రీరంగంలో మళ్ళీ మేము నిర్భయంగా హాయిగా ఉండగలిగేటట్లుగా ఆ స్థితి రావాలి అనేటటువంటి ఒక ప్రేమతో వారు ఈ అభీతి స్తవాన్ని అందించారు అంటారు. ఇప్పుడు నేను చెప్పింది నిజంగా టూకీగాని. ఇప్పుడు ఇంకో విశేషం చెప్తాను వినండి. ఎక్కడైతే వారు విడిది చేశారో సత్యలోకం అని చెప్పారు కదా నేను, ఒక ప్రాంతము, అక్కడ వేదాంత దేశికుల యొక్క విగ్రహం ఉంటుందిట. ఎలా ఉంటుందో తెలుసా? ఆ వేదాంత దేశికుల విగ్రహం ఇంకా ప్రయాణానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పోస్చర్ లో ఉంటుందిట. ఎందుకు అక్కడ అలా ఉంది అంటే శ్రీరంగంలో మళ్ళీ ఒక యాదవరాజు తురుష్కులని తరిమి శ్రీరంగాన్ని సంరక్షించాడు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. గొప్పన్న అంటారు, గోపన్న అంటారు, ఒక యదు వంశానికి చెందినటువంటి రాజు అనమాట. ఆయన మళ్ళీ పునః శ్రీరంగ వైభవాన్ని కాపాడాడు వారిని ఆ తురుష్కుల నుంచి అని మనకి శ్రీరంగ చరిత్రలో ఉంటుందన్నమాట. ఆ విషయం తెలిసినటువంటి వేదాంత దేశికులు ఎంత వేగం శ్రీరంగానికి వెళ్ళిపోదామా అని ప్రయాణానికి పయనమైతూ ఉండేటటువంటి ఆ సన్నివేశం ఎలా ఉంటుందో దానికి సూచకంగా వేదాంత దేశికులు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నటువంటి ఆ విగ్రహం ఇప్పటికీ అక్కడ ఉంటుంది అంటారు. ఆ ఊళ్ళో వాళ్ళు చాలా మంచి వాళ్ళట. వాళ్ళు ఇప్పటికీ అక్కడికి వెళితే ఇదిగో ఈ కొలనులోనే వీరు స్నానం చేశారు, ఇక్కడే అనుష్ఠానం చేసుకున్నారు, ఇక్కడే వారి కుటీరం ఉండేది అని అవన్నీ చూపిస్తారు అని కూడా చెప్తున్నారు. ఆ ప్రాంతం గురించినటువంటి ఒక విశేషంగా చెప్తూ ఉంటారు. చూడండి ఎంత ప్రాణాలకి ఒడ్డి కాపాడేరో రంగనాథుణ్ణి. ఆనాడు వాళ్ళు అలా సంరక్షించకపోయి ఉంటే అప్పుడు వారే తిరుమల నంబిగా అక్కడ నుంచి తిరుమల నుంచి స్వామిని ఇక్కడికి తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతిష్ఠింప చేశారు అని అంటారు. అలా సంరక్షింపబడినటువంటి అద్భుతమైన ధనం మన రంగధనం. అందుకే ఆయన రంగధనం అని అనుకోవడం దేనికి? అలా వాళ్ళు సంరక్షించలేదనుకోండి, వాళ్ళు స్వార్థం చూసుకున్నారనుకోండి, మనం ఏం చెయ్యలేము అని చేతులు ఎత్తేసి ఉన్నారనుకోండి, పైన శవాలను పెట్టుకుని పడుకోవడం అంటే ఎంత కష్టం మా గ్రంథం కోసం. అలాంటి ఒక త్యాగం, అలాంటి ఒక ప్రేమ పరమాత్మ రంగనాథుడి పట్ల వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ఇది ఎప్పటికీ ఇది నిత్యంగా విలసిల్లాలి అనే కోరికతోటి వాళ్ళు సంరక్షించినటువంటి వైనం ఇది అని అంటారు. ఆ సందర్భంలో రాసినటువంటి స్తోత్రంలో ఒక శ్లోకంలో స్వామిని ఇలాగే అర్ణవ తర్ణకం అనేటటువంటి ఒక పదప్రయోగంతో సంభావిస్తారు వేదాంత దేశికులు. ఇప్పుడు మనం విన్నామా? మనం అలా చేయగలుగుతామా చెప్పండి? అలాంటి క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చిన నాడు కూడా మనం అశక్తులమే. మనం అలా సంరక్షించడానికి తగినటువంటి శక్తిమంతులం కాదు. కానీ ఆచార్యుల త్యాగ ఫలంగా మనకి అందినటువంటి అద్భుతమైనటువంటి రంగనాథుడ రూపమైనటువంటి ఈ సంపదని మనం సేవించి వట్టి చేతులతో వస్తామా చెప్పండి? స్వామికి మనం ఏదో ఒక కృతజ్ఞతని సమర్పించాలి కదా. అందుకే శ్రీరంగనాథ సంభావన గుర్తుపెట్టుకోండి. మనం అలాంటి గొప్ప గొప్ప పనులు ఏమీ చేయక్కర్లేదు. వెళతామండి, పళ్ళెంలో ఏదోటి వేస్తాం కదండి, హుండీలో ఏదోటి వేస్తాం కదండి అని అనుకోవద్దు. మనం నిజంగా చేయగలిగినది ఏది అంటే రంగనాథుడికి ఆనందాన్ని కలిగించేటట్లుగా రంగనాథ వైభవాన్ని చెప్పే ఒక శ్లోకాన్ని మనం ఆయన దగ్గర విన్నపం చేస్తే రంగనాథుడికి ఆనందం. ఇది మనం ఆయనకి సమర్పించగలుగుతున్నాం అన్నమాట. అంచేత ఈ అవకాశం ఒక సువర్ణ అవకాశం అని అనుకోండి. నేను ఏం చేయలేనయ్యా స్వామి, స్తోత్రాలు కూడా అందరూ అందించారు, కానీ దాన్ని నేను చదవలేకపోతే ఇక నా జన్మ ధన్యం, నా జన్మ వ్యర్థం అని అనుకోండి. అందుకని ఆ శ్లోకాన్ని నేను చదువుతాను, నేను బైహార్ట్ చేస్తాను, నేను రంగనాథుడు ఎదురుగా చదువుతాను, నాకు వస్తుంది, నాకు వచ్చేటట్లుగా రంగనాథుడు అనుగ్రహిస్తాడు అని అనుకోండి. అది కూడా చేయలేకపోతే ఇంకా మనం ఈ సంప్రదాయానికి ఏమి చెయ్యలేమన్నమాట. అంచేత అలాంటి మహానుభావులని తలుచుకుందాం. మన యొక్క ఈ ప్రయత్నాన్ని మనం హాయిగా నిస్సందేహంగా
కొనసాగించుకుంటున్నామో ఆయనే మనకి దిక్కవుతాడు అని అనుకుంటున్నాం. అందులో 2వ శ్లోకం మీకు నేను ఒకసారి అనుసంధానం చేస్తాను. అందులో ఉండేటటువంటి ప్రయోగం తర్వాత దాని వివరాలన్నీ మనం తెలుసుకోవచ్చు. ఈ శ్లోకంలో ద్వయమంత్రానుసంధానం కూడా చేస్తున్నారు అని చెప్తారు. దయాసి శిరతాశయా మనసి మే సదా జాగ్రయుః శ్రియాధ్యుషిత వక్షసః శ్రిత మరుద్వృధా సైహతాః జగద్దురితఘస్మరాః జలధిడింభడంభస్పృశః సకృత్ ప్రణత రక్షణ ప్రథిత సంవిదః అంటున్నారు. ఇందులో భగవంతుణ్ణి గురించినటువంటి జ్ఞానములు నాకు ఎప్పుడూ స్వామిని నా పట్ల అనుగ్రహం పొందేటట్లుగా చేయుగాక. దయాశిశిరతాశయా మనసి మే సదా జాగ్రయుః. దయాంతరంగుడైనటువంటి ఆ స్వామి యొక్క స్వామిని గూర్చినటువంటి ఆలోచనలు సదా నాలో తెలివిగా ఉండాలి. అట్లే నాలో ఎప్పుడు జాగ్రయుః అంటే జాగృతములై ఉండాలి. మన ఈ పని పెట్టుకోలేదనుకోండి, ఈ టాస్క్ పెట్టుకోలేదనుకోండి, ఈ పాఠం అవగానే పుస్తకాలు మూసేస్తాం, మళ్ళీ ఏవో రకరకాలైన వ్యాపకాల్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒక టాస్క్ పెట్టుకున్నాం అనుకోండి, 12వ శ్లోకం ఏంటి, 15వ శ్లోకం ఏంటి, 20వ శ్లోకం ఏమిటి, వాళ్ళు చదువుతున్నారా, వాళ్ళకు వచ్చిందా లేదా, ఇందులో అర్థం ఏమిటి అని ఆ రకమైనటువంటి సంవిధ, ఆ రకమైనటువంటి జ్ఞానములే మనలో ఉంటాయి కదా. అదే కోరుకుంటున్నారు ఇందులో వేదాంత దేశకులు. ఆయనకు ఉండేటటువంటి గొప్పతనాన్ని రకరకాల విశేషణాలతో చెప్పి శ్రీమన్నారాయణుడు అని చెప్పి ఆయన చరణములు శరణు వేడుతున్నాను అనడం కోసం ఆ చరణ శబ్దాన్ని మనకి తలపించేటట్లుగా అందులో జలధి డింభ డంభ స్పృశః. నిజానికి జలధి డింభకుడు అంటే సముద్రపు కొడుకు అంటే చంద్రుడు. సముద్రంలో వచ్చి ఉద్భవించినటువంటి వాడు చంద్రుడు. చంద్రకాంతిని చెప్తున్నారు అని ఒక అర్థం. కానీ జలధి డింభ డంభం అంటే అర్ణవతర్ణకుని యొక్క డంభాన్ని గొప్పతనాన్ని స్పృశిస్తూ ఉన్నా అలాంటి చల్లనైనా అని నారాయణ చరణంగా నారాయణ పరంగా ఈ ప్రయోగాన్ని వేదాంత దేశకులు అభీతిస్తవంలో చేసి ఉంటున్నారు అని అంటారు. అన్నమాచార్యులని తలుచుకున్నాము, వేదాంత దేశకులని తలుచుకున్నాము. ఆ వేదాంత దేశకులు మనకి అందించినటువంటి రంగనాథుడే ఇక్కడ అర్ణవ తర్ణకంగా మనకి అద్భుతంగా సేవ అందిస్తున్నాడు. ఆ తర్ణకుణ్ణి, ఆ శిశువుని కావేరీదేవి తన చేతులలో పెట్టుకుని లాలిస్తూ ఉంది. అలాంటి లాలింపబడుతూ ఉండేటటువంటి శిశువు, చిన్ని శిశువు ఎర్రని చేతులతో పాదాలతో అధరంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఆయన శర్మ నిర్మిమీతాం. ఇందులో ఇంకో తమాషా ఏమిటి అంటే కరారవిందేన పదారవిందో అన్నప్పుడు చిన్నపిల్లవాడైనా ఆయనకు ఉండే టాస్క్ చాలా పెద్దది. ఎందుకంటే వీళ్ళందరినీ కడుపులో పెట్టుకొని పడిపోకుండా సంరక్షించాలి, మళ్ళీ జగత్తుని సృష్టి చేయాలి. భట్టర్ వారు అంటున్నారు, ఓ అబ్బాయి, ఓ పాపడా, నువ్వు జగత్తుని నిర్మించడం గురించి తర్వాత ఆలోచిద్దు, కానీ ముందు మాకు సుఖాన్ని కలుగచేయి అంటున్నారు. మాకు సుఖాన్ని నిర్మించు, విశ్వ నిర్మాణం గురించి తర్వాత ఆలోచించవచ్చు అంటున్నారా అన్నట్లుగా, అలాంటి నీ దర్శన భాగ్యం వల్ల కలిగే సుఖం మాకు నిత్యము ఉండేటట్లుగా అనుగ్రహించు స్వామి అని ఇందులో ప్రార్థన చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ తర్వాత మనం శ్లోకాలు చదువుకోవాలి కాబట్టి 2వ శ్లోకం